ఫస్ట్ టైం ఇంత పెద్ద విగ్రహాన్ని నిమజ్జనం చేయడం దగ్గరుండి చూశాను. హాయ్ ఫ్రెండ్స్, లడ్డు వేలం పాటు అయిపోయిన తర్వాత విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి మొత్తం అంతా రెడీ చేస్తూ ఉన్నారు. ఫైర్ ఇంజిన్ లోంచి పైపులు తీసుకుని వచ్చి అటుకు పైపు ఇటుకు పైపు సెట్ చేశారు. ఈ లోపు తీన్మార్ వాయించి వాళ్ళు లోపలికి వచ్చారు. వాళ్ళు దొరివేస్తుంటే దెబ్బకి చెవులు దద్దరిల్లిపోతున్నాయి. ఒక లెక్కలో కొట్టారు. ఆ తర్వాత మన గణేశకి హారతి ఇచ్చేసి ఆ హారతిని భక్తులందరికీ చూపించారు. విగ్రహం పాదాల దగ్గర అలా వెలుగుతుంటే ముందున పేపర్ షాట్స్ వస్తుంటే చూడడానికి చాలా బాగున్నది. ఇంకా మమ్మల్ని అందరినీ బయటకు వెళ్ళిపోమన్నారు. కానీ ఎవరు వెళ్తారు చెప్పండి? ఏదో బయటకు వెళ్తున్నట్టు చిన్న యాక్టింగ్ చేసి అటు ఇటు తిరిగి మళ్ళీ అక్కడ నుంచి వీడియోలు తీసుకుంటూ ఉన్నాం. ఎలా అయితే లాభం లేదు, బయటకు వెళ్ళలేరని చెప్పి విగ్రహానికి పైపులతో వాటర్ కొట్టడం స్టార్ట్ చేశారు. అలా వాళ్ళు పైనుంచి వాటర్ కొడుతుంటే కింద నుండి మా పైన వర్షంలో పడేది. ఇంకా సేపు అక్కడ ఉన్నామంటే తడిచి ముద్దయిపోయేలా ఉన్నాం. బయటకు వచ్చేసి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కళ్ళార్పుకుంటే అలా విగ్రహం వైపు చూస్తూనే ఉన్నారు. అయినా చూడకుండా ఎలా ఉంటారు చెప్పండి? 126 అడుగులు వినాయకుడి విగ్రహం అంటే ఆసామాసియా. దీన్ని తయారు చేయడానికి ఎన్ని కష్టాలు పడి ఉంటారు. ఇప్పుడు కళ్ళ ముందు విగ్రహం ఎలా అవుతుందో చూడడానికి ఏదో అనిపించింది. కాసేపటి ట్యాంక్ లో ఉన్న వాటర్ అంతా ఖాళీ అయిపోయింది. ఇంకో ట్యాంక్ తీసుకొచ్చి సెటప్ చేశారు. నేను ఇంకా విగ్రహం కూడా భాగాలన్నీ కింద పడిపోతాయి అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది దానికి ఉన్న పెయింట్ తప్ప ఇంకేం ఓడదని. ఎందుకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి.